గర్భిణీలకు ఈ నెల 16 నుంచి కొత్తగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందించబోతున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి పెద్దయ్యేదాకా మెరుగైన వైద్య వరకు అన్ని తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఇండస్ యూనివర్సల్ ప్రైవేట్ స్కూల్ ను ప్రారంభించి తర్వాత హౌతీకే గ్రామంలో నిర్మిస్తున్న 700 డబుల్ బెడ్రూమ్ పనులను ఆయన పరిశీలించారు. ఈ నెల 16వ తారీఖు ఇంకో కొత్త స్కీమ్ తెస్తున్నాం. దాని పేరు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. మరి ఈ న్యూట్రిషన్ కిట్ అంటే ఏంటిది? ఇది ఎవరికి ఇస్తారు? ఇది ఎప్పుడు ఇస్తారు? దీంట్లో ఏముంటాయి? నెయ్యి ఉంటది, ఖర్జూర పండ్లు ఉంటాయి, హార్లిక్స్ ప్రోటీన్ మిక్స్ పౌడర్ ఉంటది, అందులో బెల్లం చిక్కీలు ఉంటాయి, టానిక్లు ఉంటాయి. అంటే ఆ తల్లి బలంగా ఉండడానికి అవసరమయ్యే వస్తువులు మంచిగా ఒక బుట్టలో పెట్టి 4వ నెల ఒకసారి ఇస్తాం, 7వ నెల ఒకసారి ఇస్తాం. 16వ తారీఖు నాడు మాణిక్యరావు ఎమ్మెల్యే గారు జహీరాబాద్ లో మీ అందరికీ అందిస్తారు. 4 కోడిగుడ్డుతో అన్నం పెట్టమని చెప్పినాం. న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. పిల్లలు పెద్దగా అంగన్వాడీ స్కూల్లో చూసుకుంటున్నాం. ఇంకా కొద్దిగా పెద్దగా అయితే బీసీ రెసిడెన్షియల్ స్కూల్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం లో డిగ్రీ దాకా చదివించేటట్టు కాలేజీల దాకా కూడా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం. అంటే ఇలా పుట్టుక నుంచి చావు దాకా ప్రభుత్వం మీ గురించి ఆలోచన చేస్తా ఉంది. హైదరాబాద్ పట్టణంలో పేదవాళ్లకు ఆ 700 ఇళ్లు పంచే కార్యక్రమం చేస్తాం. గతంలో 300 పంచినాం, ఈ 700 కూడా నెల 2 నెలలు పంచుతాం. ఈ 700 కాకుండా పాత ఇల్లు ఉన్నది, గుణె పెంకులు ఉన్నాయి, రేకులు ఉన్నాయి, జాగ ఉన్నది, మా జాగ